హై వాయిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, ఈయన మీద జన సైనికులందరూ కూడా చాలా కీలకమైన నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారు? దువ్వాడ శ్రీనివాసరావుని ఇప్పుడెందుకు టార్గెట్ చేశారు అనంటే, కొద్ది రోజుల కిందట అంటే 4 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు మొదలైన మొదటి రోజో, రెండో రోజో ప్రత్యేకించి కూడా సాక్షి మీడియాతో మాట్లాడుతూ దువ్వాడ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ మీద అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఏంటి అనంటే, పవన్ కళ్యాణ్ రోజుకి 50 కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి కూడా కూటమి ప్రభుత్వం తరపు నుంచి కూడా రోజుకి 50 కోట్ల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్‌కి ప్యాకేజ్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఆ 50 కోట్లు తీసుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులే గాని, అన్యాయాలే కానీ, ఈ అరాచక పాలన ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించకుండా నోరు కట్టుకొని ఉంటున్నాడని చెప్పి దువ్వాడ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ అయితే కొంత విమర్శలు చేయడం అయితే జరిగింది. అప్పటినుంచి కూడా జనసేన నాయకులందరూ కూడా కార్యకర్తలతో సహా, సోషల్ మీడియా యాక్టివిస్టులతో సహా ప్రతి ఒక్కరు కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుని మెయిన్‌గా దువ్వాడ శ్రీనివాసరావు ప్రియురాలు ఎవరైతే ఉన్నారో దివ్యల మాధురి ఆవిడని కూడా టార్గెట్ చేయడం అయితే జరిగింది. ఎందుకు అనంటే, ఇతను పవన్ కళ్యాణ్ మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో కొంతమంది మండలానికి సంబంధించిన జనసేన నాయకులు, కార్యకర్తలందరూ కలిసి అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల కొన్ని కీలకమైన కేసులైతే నమోదు చేయడం జరిగింది. ఎందుకు అనంటే, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కానీ, తనని కొంత హేళన చేసే విధంగా ప్యాకేజీ తీసుకున్నాడని చెప్పి అవమానిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అనేటట్టు ప్రధాన కారణంగా తన మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినట్టు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్‌సీపీలో చాలామంది నేతలు అరెస్ట్ చేశారు. మొన్ననే వల్లభనేని వంశీని గాని, పోసాని కృష్ణమురళిని అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. జైల్లో రిమాండ్‌లో అటు ఇటు కూడా విచారణకని చెప్పి తిప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళ స్టైల్‌లో వాళ్ళకి కూడా ఒక బలమైన కోటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో, ఈయన ఇప్పుడే కాదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ డ్రగ్స్ తీసుకుంటాడు, పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళతో ఎక్కువ తిరుగుతాడు, లేదనంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 30 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పి రకరకాలుగా పవన్ కళ్యాణ్ మీద దూషించడం అయితే జరిగింది. కొన్ని సందర్భాల్లో చెప్పుతో కొడతా పిచ్చినా కొడక అని చెప్పి నోటుకొచ్చినట్టు వాగడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోయినా కానీ సోషల్ మీడియాలో ఉంటాయి. జన సైనికులు అసలే మర్చిపోరు. గతంలో కూడా కొన్ని కేసులు నమోదు చేశారు. కానీ ఇప్పుడు చాలా కీలకమైన కేసులు అయితే నమోదైనయి. ఖచ్చితంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుని అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అరెస్ట్ చేసినట్లయితే మాత్రం ఇప్పుడు పోసాని కృష్ణమురళికి ఏదైతే గతి పట్టిందో, దాదాపుగా ఇప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి ఆల్రెడీ 1 వీక్ అయినట్టుంది. ఈ 1 వీక్ నుంచి కూడా చూసుకుంటే దాదాపుగా 6, 7 పోలీస్ స్టేషన్ల నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా జైలుకి, పోలీస్ స్టేషన్‌కి అనేటట్టు తిప్పడమే జరుగుతుంది. వాళ్ళకి గట్టి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుని అరెస్ట్ చేసినట్టయితే మాత్రం తనకి కూడా అదే స్టైల్‌లో ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఫ్యూచర్ రోజుల్లో కూడా ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి అనంటే 100కి 100% దువ్వాడ శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలి. తనకి కూడా గట్టి కోటింగ్ అనేది ఇవ్వాలనేటట్టు ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. అలా చేసినట్లయితేనే వైఎస్ఆర్‌సీపీలో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా దారిలోకి రావడం అయితే జరుగుద్ది. ఏది ఏమైనా కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మీద అయితే మాత్రం కేసులు నమోదైనయి. తన ప్రియురాలు ఎవరైతే ఉన్నారో దివ్యల మాధురి, మరి తన మీద కూడా కేసులు నమోదవుతాయా? మరి ఎంతవరకు కూడా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి. ఆవిడ కూడా గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే దువ్వాడ శ్రీనివాసరావు టైం అయితే దగ్గరకు వచ్చింది. ఈయన్ని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లడం ఖాయమనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనా కానీ తనను మాత్రం వదిలిపెట్టే అవకాశం అయితే కనిపించడం లేదు. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది మనం అయితే చూడాలి. ఇప్పటికే కూడా కేసులు నమోదైనయి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ కోసం అయితే జన సైనికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు.